హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అతిబా బై రాధిక. ఈరోజు వీడియోలో టస్సర్ శారీస్ చూడబోతున్నారండి. ప్యూర్ హ్యాండ్ వోవెన్ టస్సర్ శారీస్ ఇది. ఇందులో నేను 3 వెరైటీస్ చూపించబోతున్నాను. శారీస్ అయితే కొన్నే ఉన్నాయి, కాకపోతే వెరైటీ వైజ్ చూసుకుంటే 3 ఉన్నాయి. చాలా ప్రీమియం టస్సర్స్ అండి. ప్రింట్స్ కూడా చాలా ఎక్స్క్లూజివ్గా ఉంటాయి. నాకు ఐడియా ఉన్నంత వరకు, అంటే నాకు దొరికే ఫ్రీ టైంలో నేను చూసిన ఛానల్స్లో ఎక్కడా కూడా ఈ టస్సర్స్ నాకు కనిపించలేదు. మీరు ఎవరైనా కనుక చూసినట్లయితే తప్పకుండా కమెంట్లో చెప్పండి. చాలా ఎక్స్క్లూజివ్గా ఉంటాయండి. కలర్స్ కూడా బ్రైట్గా కొట్టొచ్చినట్టు అలా కాకుండా సటిల్గా ఉంటాయి. చాలా క్లాసీ శారీస్ అని చెప్పొచ్చు ఒక మాటలో చెప్పాలంటే. ఇక ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఎప్పుడు వచ్చే టస్సర్స్ కన్నా ఒక మెట్టు కాదు, ఇంకొక 2 మెట్లు పైన అన్నట్టే అంత బాగుంటుంది ఫ్యాబ్రిక్. 1 బై 1 చూసేద్దాం. ఇది వచ్చేసి డిజిటల్ ప్రింట్ అండి. ఈ మోడల్లో ఇది ఒక్క శారీనే ఉంది. కొంచెం ఆర్ట్ స్టైల్ అని చెప్పొచ్చు. ఎలా అంటే ఈ ప్రింట్ చూడండి, ఇట్లా మోడర్న్ ఆర్ట్స్ ఉంటాయి కదా, ఆ స్టైల్ అన్నమాట. పళ్ళు శారీ అంతా వచ్చేసి మెయిన్ కలర్ కాఫీ బ్రౌన్ ఉంటుందండి. ఒక 2 ఇంచెస్ గ్రీన్ కలర్ ప్లెయిన్ బార్డర్ ఉంటుంది. ఈ శారీలో జరీ బార్డర్ ఎక్కడా ఉండదు. పళ్ళు కూడా ఎడ్జ్లో మళ్ళీ అదే గ్రీన్ కలర్ వస్తుంది. బ్లౌజ్ చూపించాము. ఇదిగోండి, పళ్ళులో ఏ కలర్స్ వచ్చాయో ఆ కలర్స్తో స్ట్రెయిట్ లైన్ బ్లౌజ్. ఇదిగోండి, ఈ శారీ స్పెషాలిటీ పళ్ళు అండ్ బ్లౌజ్ అండి. చాలా బాగుంటుంది ఈ ఆర్ట్. చక్కగా సింగిల్ లేయర్ లూజ్ పళ్ళు వేసుకునే వాళ్ళు ఉంటారు కదా, అలా వదిలేసి ఎంత అందంగా ఉంటుందో ఈ పళ్ళు. శారీ లోపలంతా ప్లెయిన్ ఉంటుందండి, కానీ ఆ ప్లెయిన్ కూడా ఎలా ఉంటుందంటే మీకు షేడెడ్ లాగా, టెక్స్చర్డ్ లాగా అలా ఉంటుందన్నమాట. కంప్లీట్ ఒకటే కలరు, ఏమంటారు, యూనిఫామ్గా కాకుండా అలా కాకుండా టెక్స్చర్డ్గా ఇట్లా ఇలా ఉంటుంది. అంటే ఫ్యాబ్రిక్ సేమ్, మనకు టెక్స్చర్ ఉందేమో అనిపించేలాగా షేడెడ్ లాగా ఉంటుంది అన్నమాట. చాలా బాగుంటుందండి. ఈ శారీ స్పెషాలిటీ మాత్రం పళ్ళు అండ్ బ్లౌజ్. ఇది వచ్చేసి గాచి బై గాచి టస్సర్ అండి. అంటే టస్సర్ని వీలైనంత వరకు సాఫ్టెస్ట్ ఫామ్లోకి తీసుకెళ్ళిన తర్వాత తయారయ్యే ఫ్యాబ్రిక్ అన్నమాట. మనకి టస్సర్ ఏంటంటే పంట తయారైనప్పుడు ఫస్ట్ ముడిదారం తీయగానే జూట్ టెక్స్చర్లో వస్తుంది. ఆ తర్వాత దాన్ని సాఫ్టెస్ట్ టస్సర్ రూపంలో తీసుకొచ్చిన తర్వాత ఉన్నదన్నమాట. ఈ శారీ స్పెషాలిటీ ఏంటంటే ఇదంతా కూడా ఎక్రిలిక్ పెయింట్. నాకు షాపు వాళ్ళు చెప్పింది ఏంటంటే 30-40 వాషెస్ అయినా కూడా ఈ పెయింట్ అనేది పోదు అని చెప్తున్నారు. డల్ అవ్వకుండా ఇదే షేడ్ ఉంటుంది అని చెప్పారు. మెయిన్ ఏంటంటే వాళ్ళు 2 వాష్లు డ్రై వాష్ తర్వాత ఇంట్లో చాలా జెంటిల్ వాష్ చేసుకోవాలని చెప్పారు వాళ్ళు. నా అడ్వైజ్ నేనేం చెప్తానంటే, ఈ షైన్ కానీ ఇలా చక్కగా ఎప్పటికీ చేరేలాగే ఉండాలి అంటే డ్రై వాష్ అయితే కంపల్సరీ చేయించుకుంటే బాగుంటుందని అనుకుంటున్నా. నేను నా శారీస్ ఎలా మెయింటైన్ చేస్తానంటే అండి, కట్టిన ప్రతిసారి వాష్ చేయను. మనం కట్టే సందర్భాన్ని బట్టి ఒక 4-5 టైమ్స్ డ్రై ఐరన్ మీదే కట్టేస్తూ ఉంటా. ఆ తర్వాత ఎక్కువ సార్లు కట్టాము, ఎక్కడైనా కొంచెం అంచుల్లో అట్లా మురికి అయ్యింది అలా అనుకున్నప్పుడు నేను డ్రై వాష్కి ఇస్తాను. డ్రై వాష్ కమ్ పాలిష్. ఉత్త డ్రై వాష్ ఎప్పుడు చేయించకండి ఏ చీర అయినా కూడా, ఎందుకంటే దానికి ఉన్న ఒరిజినల్ షైన్ ఏదైతే ఉందో అది రాదు. ఇదిగోండి, ఈ శారీ పళ్ళు స్పెషాలిటీ. ఇవన్నీ కూడానండి మీకు తెలుసు కదా, టస్సర్స్ తయారీ అంతా బెంగాల్. కలకటాలో ఏమేమి ఫేమస్ ప్లేస్లు అయితే ఉన్నాయో వాటిని థీమ్గా తీసుకుని ఒక్కొక్క శారీకి ఒక్కొక్క ప్లేస్ని ఎక్రిలిక్ హ్యాండ్ పెయింట్ ద్వారా డ్రా చేశారు. ఇదిగోండి, కలకటా వెళ్ళిన వాళ్ళకి ఎవరికైనా ఐడియా ఉంటుంది, లేదు కలకటాని సినిమాల్లో చూసిన వారికి కూడా ఐడియా ఉంటుంది. ఇప్పుడు ఓలా ఊబర్ ట్యాక్సీలు వచ్చాయి, కానీ వెనకటి నుంచి ఎల్లో కలర్ అంబాసిడర్ కార్లు ట్యాక్సీలుగా ఉంటాయి చూడండి. అలా ఆ థీమ్ తీసుకున్నారు. ఇట్లా బ్యాక్గ్రౌండ్ కోల్కతాలో ఉన్న ఈ వెనక ఈ బ్రిటిష్ కాలం నాటి బిల్డింగుల్లో ఒకటి అన్నమాట. క్లాక్ టవర్.
యాక్చువల్గా వీటన్నిటికీ పేర్లు కూడా చెప్పారండి, కాకపోతే ఇవన్నీ గుర్తుంచుకోవడం కష్టం కదా. ఈ శారీలో వచ్చిన స్పెషల్ డిజైన్ ఇది. మొత్తం అంతా ఒరిజినల్ టస్సర్ కలర్ పైన ఇదంతా కూడా హ్యాండ్ పెయింటేనండి. బ్లౌజ్ చూసారా, కొంచెం బ్లూయిష్ గ్రే లాగా ఉంటుంది. కలర్స్ అన్నీ కూడా చెప్పాను కదండి, చాలా సటిల్ కలర్స్ ఉంటాయి. అంతా కూడా చాలా డీసెంట్ లుక్ ఉంటాయి చీరలు. ఇదిగోండి షేడెడ్ లాగా పైన అంతా కలర్ వస్తుంది, కింద ఏమో క్రీమ్ కలర్ పైన అలా థీమ్ డిజైన్, ఎక్రిలిక్ హ్యాండ్ పెయింట్. ఈ శారీలో కూడా ఎక్కడా జరీ ఉండదండి. ఇది వచ్చేసి విలేజ్ థీమ్ అండి, ఈ శారీకి తీసుకున్నది. ఇదిగోండి న్యాచురల్ టస్సర్ కలర్ పైన మీకు ఇప్పుడు కనిపిస్తున్న రంగులన్నీ కూడా ఎక్రిలిక్ పెయింట్. ఈ శారీ వచ్చేసి కేరళ ఇన్స్పైర్డ్ అని చెప్పారండి. అట్లా మనం అదొకటి అలా సెలెక్ట్ చేసాము. కలర్స్ మాత్రం ఆల్మోస్ట్ అన్ని దగ్గరగా ఉంటాయి. మీరు ఫోటో మాత్రం చాలా జాగ్రత్తగా తీసి పెట్టండి. మోడల్ నెంబర్ వచ్చేలాగా పెట్టండి. చాలామంది నెంబర్ పెట్టేసి కూడా శారీస్ బుక్ చేయాలని అడుగుతున్నారు. అలా పెట్టినప్పుడు ఏదైనా మేము ఎడిటింగ్లో ఫాస్ట్గా వేసేటప్పుడు ఒక్కొక్కసారి నెంబరు తప్పుపడే అవకాశం ఉంటుందండి. అంటే లాస్ట్ మినిట్లో వీడియో తీసి ఎడిట్ చేసేటప్పుడు అలా ఏదన్నా నెంబరు పొరపాటు పడింది అనుకోండి, శారీ రాంగ్ వస్తే మాత్రం నన్ను అనొద్దు. నేను ఎన్నోసార్లు చెప్తున్నా, శారీ పిక్ విత్ మోడల్ నెంబర్ పెట్టండి అని. ఇదిగోండి బ్లౌజ్. కలర్స్ ఎగ్జాక్ట్గా వస్తున్నాయా? పర్ఫెక్ట్. ఇదిగోండి కుచ్చిళ్ళలో వచ్చేటప్పటికి ఇలా వస్తుందండి. అమ్మ పైన సైడ్ బార్డర్ చూపించవా? పైన వైపు జస్ట్ ఇట్లా ఒక 1 ఇంచ్ ప్లెయిన్ బార్డర్ ఏదైతే ఉందో కింద అదే వస్తుందండి. కలర్స్ అన్నీ కూడా కొంచెం గ్రే టోన్స్, గ్రేయిష్ బ్లూ అలానే ఉంటాయి. ఇది కూడా కలకటాలో ఉన్న ఒక ఓల్డ్ బిల్డింగ్ థీమ్ అండి. శారీ కలర్ వచ్చేసి కొంచెం బ్రౌన్ టోన్లో ఉంది. పళ్ళులోనేమో లైట్ మెహందీ గ్రీన్ లాగా. అంతా కూడా చాలా సటిల్ కలర్స్, క్లాసీ లుక్ అండి. ఎంత బాగుందంటే అంత బాగుంది చీర. బ్లౌజ్ చూపించము. ఇదిగోండి మెహందీ గ్రీన్ కలర్ బ్లౌజ్. ఇది కూడా ఉందమ్మా బ్యాక్కి, హై నెక్ వాళ్ళ కోసం. శారీ లోపల కుచ్చిళ్ళ దగ్గర అంతా ఇలా వస్తుందండి. చాలా బాగున్నాయండి చీరలు. నేను డైరెక్ట్ చూస్తున్నాను కదా, చాలా క్లాసీ లుక్. ఖచ్చితంగా మన దగ్గర మన కలెక్షన్లో ఇలాంటివి అయితే ఉండి తీరాలి. అదిగోండి ట్రాన్స్పరెన్సీ అలా ఉంటుంది, ఏమీ కనిపించదండి. ఈ టెంపుల్ ఎంతమంది గుర్తుపట్టారో చెప్పండి. నేను శారీ అంతా చూపించేసిన తర్వాత లాస్ట్లో చెప్తాను ఏం టెంపుల్ అనేది. ఈలోగా ఎవరైనా గుర్తుపడితే కమెంట్లో చెప్పండి. వెనక అంతా కూడా పర్వతాలు, ముందు టెంపుల్. చాలామంది విజిట్ చేసి కూడా ఉంటారు నాకు తెలిసి. కనిపెట్టండి, ఈలోపు మిగిలిన చీర చూద్దాం. ఇదిగోండి కుచ్చెళ్ళ దగ్గర అంతా ఈ మౌంటైన్స్ డిజైనే ఉంటుంది. పైన కూడా కొంచెం బ్రౌన్ కలరు, కాపర్ కలర్ మిక్స్ అయినట్టుగా అనిపిస్తుందండి. ముందే చెప్పినట్టుగా ఇవన్నీ కూడా సటిల్ కలర్స్, చాలా చాలా బాగుంటాయి. ఈ శారీ బ్లౌజ్ వచ్చేసి పైన ఏ కలర్ ఉందో అదే కలర్ వస్తుందండి. ఇప్పుడు రివీల్ చేస్తున్నానండి కేదార్నాథ్ టెంపుల్. ఎంతమంది వెళ్ళారో కమెంట్ చేయండి. ఇది ఏ థీమ్ వస్తుందో చూద్దాము. కొంచెం మస్టర్డ్ ఎల్లో లాగా ఉంటుందండి కలరు. ఇదిగోండి ఇది వచ్చేసి విలేజ్ థీమే, అంటే రూరల్ ఇండియా. అది కూడా ఆ పేరు వాడచ్చో లేదో తెలియదు, కొండల్లో ఉంటారు కదా అలా అన్నమాట. ఆ స్టైల్లో ఉంది. అసలు ఎంత న్యాచురల్గా ఉందో చూడండి. నిజంగా ప్రకృతిని మనం ఒక ఫోటో బ్లాక్ అండ్ వైట్లో కాకుండా వెనక ఈస్ట్మన్ కలర్స్ అని వచ్చాయి. అలాంటి కలర్స్లో
నేచర్ని ఒక ఫోటో తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. ఇదిగోండి ఎంత న్యాచురల్గా ఉందో అసలు. పైన చిన్న బోర్డు వచ్చిందండి. ఈ శారీ బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. అసలు ఎంతసేపు చూపించినా నాకు తనివి తీరట్లేదు. ఈ చీరలు అంత నచ్చేసాయి నాకైతే. ఇదిగోండి బ్లౌజ్. మేము డిజిటల్ ప్రింట్ అండి, రేష్మి టస్సర్ అంటారు. ఇది కూడా హై క్వాలిటీ అండి. లైట్ గ్రీన్ కలర్. ఇదిగోండి పళ్ళు, బోర్డర్ అంతా కూడా ఎట్లా పిచ్వాయ్ స్టైల్. ఇదిగో రాధాకృష్ణ, అదే కౌస్, బృందావన్ స్టైల్. ఆ స్టైల్లోనండి. అంటే ప్రతి చీరకి ఒక థీమ్ ఉందండి. ఈరోజు మనం చూపించిన చీరలన్నీ కూడా జస్ట్ చీరలు ప్రింట్ వేశారా, పెయింట్ చేశారా, మనం కట్టేసుకున్నామా అని కాకుండా ప్రతి చీరకి కూడా ఒక స్టోరీ అనేది ఉంది. అలా ఉన్నాయన్నమాట. ఇంకా కోల్కతాలో హౌరా బ్రిడ్జ్, తర్వాత విక్టోరియా మహల్, ఇలా అన్ని డిజైన్స్ ఉన్నాయండి. నేనేం చేశానంటే కొంచెం ఇండియాలో ఉన్న ప్లేసెస్ని చూపించేలాగా అలా సెలెక్ట్ చేసి తీసుకున్నాను అనమాట. ఇదిగోండి బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది. కుచ్చెల్లో కూడా సేమ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. ఇదిగోండి సూపర్గా ఉంది అసలు. ఇవన్నీ కూడా ఎక్స్క్లూజివ్ శారీస్ అండి. నేను ఈరోజు చూపించిన కొన్ని చీరలే అయినా కూడా చాలా ఎక్స్క్లూజివ్గా ఉంటాయి. డిజైనర్గా నేను ఎప్పుడు చెప్తుంటా కదా, మనం కట్టుకుంటే 10 చోట్ల కనిపించేలాగా కాకుండా ఎక్కడ కొన్నారని మన అడిగేలాగా ఉండాలి మనం చీర కట్టుకుంటే. అలాంటి చీరలు ఈరోజు చూపించినవి. ఆ టైప్ కలెక్షన్ ఇష్టపడే వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుంది. నాకు కూడా చాలా బాగా నచ్చాయి. మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి. మరిన్ని బ్యూటిఫుల్ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.